జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత ఫిబ్రవరి నుంచి ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని సన్నిహితులు చెబుతున్నారు. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని సమాచారం. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీలో యువనేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2014లో ఆయనకు మొదటిసారిగా టీడీపీ జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో 10,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బలమైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం అడిగి తెలుసుకుంటూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.